సంతోష్ కాసర్లా. బిగ్ బాస్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా. టోటల్ గా ఫైనల్ గా అయితే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వచ్చింది. ఒకవేళ ప్రాంక్ చేయాలనుకుంటే నేను ఎక్కడైనా కెమెరా సెట్ చేసి ఇగో ఇది ఇది అని చెప్పి మీతో అంటుండే. నేను డైరెక్ట్ వీడియో ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పేది ఇండ్రా. కామన్ మ్యాన్ కేటగిరీ మాట్లాడితే అంత మంచిది. ఈ బాడీకి అమ్మాయిలు వెంటబడి రాడలొల్లిలైనప్పుడు నువ్వు గుచ్చుకుంటూ ముట్టుకుంటావు. వారంలో చెప్తా అక్క అక్కలన్నీ అయిపోయినాయి. బట్టలు ఇప్పేసుకొని తిరుగుతాను. నీకు దండం పెడతా వద్దు. అరే వైల్డ్ కార్డ్ లో పంపిస్తామన్నారు. నిన్ను కన్ఫర్మేషన్ మెయిల్ చూపియనా? పోయేడుంటే నేను పోలీస్ స్టేషన్ పోతా. ఏ హాయ్ హలో నమస్తే వనకం. నేను మీ సంతోష్ కాసర్లా. ఏంది ముచ్చట అనుకుంటున్నారా? తమ్నేల్ చూసిన వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది. కాకపోతే ఆ విషయం ఏంది అనేది మీతో పాటు ఇంట్లో అమ్మకు, మా కూనమ్మ గానికి అంటే సుచిత్రకు కూడా కలిపి చెప్దాం అనుకుంటున్నా. అంటే మీతో పాటు వాళ్ళ రియాక్షన్ కూడా నాకు తెలియాలి కదా, ఎట్లుంటది ఏంది అనేది. సో వాళ్ళని పిలిచి అందరికి కలిపి ఒకేసారి చెప్తా, చూద్దాం. అమ్మా అమ్మా ఓయ్ కూనమ్మా, దా అక్కడ కూసు. కూనమ్మా రే చిన్నోడా ఇడదా, దా 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 దా. ఎంతసేపు రా? ఏం తెలియదు, కూసోరాదు. రారా ఇటు రా, కూసో అక్కడ. సో విషయం ఏంటంటే నేను వాళ్ళతో ఒక విషయం చెప్తా అన్నాను సబ్స్క్రైబర్స్ అందరికి. సో ఆ విషయం ఏంది అనేది మీకు కూడా తెలియదు కాబట్టి అందరికి కలిపి ఒకేసారి చెప్దామని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నా అన్నట్టు. సో అందరికి కలిపి చెప్తాను. సో చూద్దాం మీ రియాక్షన్ ఎట్లుంటది అనేది, ఓకేనా? సో విషయం ఏంది అంటే ఇక్కడ పెట్టుకుంటా, ఆడ కూర్చుంటే కనిపిస్తుందా? నేను ఒక్కనే కనిపిస్తానా? సో కొద్దిసేపుకి ఇక్కడ పట్టుకుంటా, తర్వాత నేను మళ్ళీ ఏదైనా ఒకటి సెట్ చేసుకుంటాను. కానీ సో విషయం ఏంది అంటే మీకు వాళ్ళకి కలిపి చెప్తా అన్నది ఏంటిదంటే, అయన్నొద్దు పాయింట్కి రా. నాకు ఏదైనా ఒక టీవీ షో నుంచి రమ్మని చెప్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? నేనైతే హ్యాపీ ఫీల్ అవుతాను. ఎప్పటి నుంచో ఆడ జబర్దస్త్ కి వెళ్ళాలి, ఇటు పోవాలి అటు పోవాలి అంటున్నావు కాబట్టి, షూటింగ్లు ఉంటాయి కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? సరే సరే. సో విషయం ఏంటి అంటే మీరు అనుకున్నట్టుగా జబర్దస్త్ ఇలాంటి టీవీ షోస్ ఏం కాదు. సో మేబీ వేస్తే నేను బీప్ సౌండ్ అయినా వేయచ్చు. కొన్ని షోస్ పేర్లు నేను చెప్పొద్దు అనుకుంటున్నాను కాబట్టి. సో అవి కాకుండా ఒక రియాలిటీ షో అన్నట్టు. సో నాకు ఎంతో ఇష్టమైనది. సో అదేంటి అంటే ఆగండి, చేయి గుంజుతుంది, అక్కడ ట్రైపాడ్ పెట్టేసి వచ్చి చెప్తా. సరే అయితే విషయం ఏంటంటే కాలు కింద పెట్టుకోరా, కాళ్ళు తిమ్మిరి పడుతున్నాయి, ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకుంటే ఇట్లా కూర్చోలేకపోతున్నాయి. సర్లే కానీ అయితే విషయం ఏంటంటే నేను ఊకే టీవీలో ఒక షో చూస్తా ఉంటాను కదా, ఒక హౌస్ లో కొట్లాడుకుంటా ఉంటారు బిగ్ బాస్. సో బిగ్ బాస్ 8 నుంచి నాకైతే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. ఈ విషయం మీకు కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. నేను ఆల్రెడీ బయట వేరే వర్క్స్ అని చెప్పేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్కి వాటికి అటెండ్ అయ్యి మొత్తం అయిపోయింది. నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేసింది, ఓకే అన్నారు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మీకు అంటే, సో నేను రేపు ఆర్ ఎల్లుండి కరెక్ట్గా ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు ఇక నేనైతే స్టార్ట్ అవుతున్నాను అక్కడికి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను. ఇక అంటే ఎవరితో చెప్పొద్దు అన్నారు. నిజమేరా? నిజం చెప్పు, నేను నమ్మను. అంటే నా ముఖం బిగ్ బాస్ కెళ్ళే ముఖం లాగా కనిపించట్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను అట్లా అంటలేను. ఇప్పుడు వీడియోస్ ఎక్కువ వైరల్ అయిన వాళ్ళని తీసుకుంటారు, లేదంటే ఏమైనా ఇంటర్వ్యూస్ లో దేంట్లో ఏదైనా కనిపిస్తే ఇట్లా ఇట్లా అంటే ఒక సినిమాలో చేయలేదు, ఒక సీరియల్ లో చేయలేదు, దేంట్లో కామన్ మ్యాన్ కేటగిరీ అట్లా వాళ్ళు తీసుకోరు కదా. ఏ విషయంగా తీసుకోరు? ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ వేగా, ఇన్ఫ్లుయెన్సర్ మరి అదే కేటగిరీ. ఇన్ఫ్లుయెన్సర్ తీసుకుంటాను. ఎందుకు తీసుకోరు? తీసుకుంటారు. నిజం చెప్పు. నిజం రా. నేను వస్తా మరి.
నేను వస్తా. నువ్వు రావు కానీ. సో నాకు మొత్తం ఇంటర్వ్యూస్ అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయము. వీళ్ళు కొంచెం షాక్. అరే నిజం రా, నేను నమ్మను రా. అరే ప్రాంక్ చేసేది ఉంటే నేను ఎక్కడైనా ఒక దగ్గర అంటే నువ్వు అను, నేను అమ్మను రా. నేను అమ్మను, అక్కడ అమ్మగాడు. ఓమా నిజమే చెప్తున్నానమ్మా. అరే అంటే ఒకవేళ ప్రాంక్ చేయాలనుకుంటే నేను ఎక్కడైనా కెమెరా సెట్ చేసి ఇగో ఇది అని చెప్పి మీతో అంటుండే. నేను డైరెక్ట్ వీడియో ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పేది ఇన్రా. ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు నేను వెళ్తాను కదా, అక్కడ ఎపిసోడ్ అనేది ఏమంటారు టెలికాస్ట్ అవ్వగానే మీరు ఈ వీడియో అప్లోడ్ చేయండి. సో మన వాళ్ళందరికీ తెలుస్తుంది, అప్పుడు నాకు ఓట్లు వేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అందుకని ముందు జాగ్రత్తగా వీడియో మొత్తం రికార్డింగ్ చేసుకుంటాను. నువ్వు ప్రాంక్ చేస్తున్నావు నేను అనలే, కాకపోతే నువ్వు వెళ్తలేవు. ఉత్తుగా చెప్తున్నావు. ఎందుకు ఉత్తుగా చెప్తే నాకేమొత్తది? చెప్తాను, నేను నమ్మని పోరారే. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూకి పోయినావు? మధ్యలో ఒకసారి నీ ఫ్రెండ్ గాని కలిసేసి వస్తా అని వెళ్ళిన బయటికి. మరి ఫ్రెండ్ కదా అది. అది నువ్వు కొద్దిసేపు నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిమా. నువ్వు ఇంత ముందు జబర్దస్తున్నావు, ఇప్పుడేమో అది ఇది అంటావు. దేవుడా సీరియస్ గానే వెళ్తున్నాను తల్లిగా. అరే సీరియస్ గా చెప్తున్నా, వెళ్తున్నాను. మీ అత్త కూడా ఇద్దరు మీరిద్దరు నా గురించి ఇన్స్టాగ్రామ్ లలో పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి నాకు సపోర్ట్ చేయమని మన వాళ్ళందరిని అడగండి. అరే సీరియస్ గా చెప్తున్నాను తల్లిగా. ఎందుకు? అది ఒకవేళ నిజమైతే నేనైతే పంపియను బిగ్ బాస్ కి. ఎందుకురా? నిజమైతే కాదు, వెళ్ళాలి. షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. మొత్తం అయిపోయింది. అది పేమెంట్ కూడా మాట్లాడుకున్నాను రా. అబ్బో నీకు పేమెంట్ ఇచ్చాడు మరి. నా ఇజ్జత్ తీస్తావు ఏం తల్లిగా? ఇగో వీక్లీ పేమెంట్ కు మాట్లాడినా అప్పటి నుంచి. అంటే ఆ సంవత్సరం తర్వాత ఇన్ని సంవత్సరాలు కలుస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అనేది ఎందుకు చెప్పలేదు అంటే మీరు అయితే అప్పటి నుంచి అంటే వీని ఏజ్ ఇంత అని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి ఆ సంవత్సరం మళ్ళీ వాళ్ళ వయసు లెక్క పెడతా ఉంటారు. ఓకేనా? అప్పటికెళ్ళి చూస్తాను కదా. నాకైతే ఇష్టం లేదు అది. నిజంగా అయితే మాత్రం నాకైతే ఇష్టం లేదు. అరే ఎందుకు ఇష్టం లేదు? పాపులారిటీ వస్తుంది బయటికి రాగానే. తొక్కొచ్చదు. ఏమొద్దు, నాకేమొద్దు ఆ పాపులారిటీ. చుట్టూ అన్ని కెమెరాలు ఉంటాయి. బాత్రూమ్ కి పోయినా సుత్తా ఉంటారు. మనం ఏది చేసినా సుత్తా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇజ్జతులు పోతాయి. ఎందుకు పోతుంది? అందరు అట్లా చెప్పి పోయిన వాళ్ళే వద్దులే. అందుకు మంచిగా చెప్తున్నా. రాక అవకాశం వచ్చింది. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. గాడికి పోతే అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు ఉంటే ఈ బాడీకి అమ్మాయిలు ఏమి వెంటబడరా. స్ప్రే కొట్టుకుని చేతులు తప్పంగా అమ్మాయిలు వచ్చి మీద పడిపోయి అమ్మాయిలది అది ఇదంతా ఏముండదు. ఆల్మోస్ట్ అది అందరు నాకంటే పెద్దోళ్ళే ఉంటారు. నేను పోగానే ఇగో నేనైతే మాట్లాడినాను వాళ్ళతోటి, మొత్తం అయిపోయింది. ఓకే అరే 300 మంది ఇంటర్వ్యూకి వస్తే అందులో సెలెక్ట్ అయినరా కామన్ మ్యాన్ కేటగిరీలో. మమ్మీ బిగ్ బాస్ కాకుండా ఏడికైనా పోయి నీ కొడుకు 100లో ఒకడు, 100 మందిలో ఒకడు, 100కు ముందు వెనక. ఇగో మస్తు లొల్లిలు అయితే గడప కొట్టుకునే శాస్త్రానికి వస్తుంది. ఈయన కోపం మనకు తెలుసు. గడిపోతే మనం ఆపలేము. ఆడేమైనా లొల్లి అయింది అనుకో వాళ్ళు కొట్టుకుంటారు. పోవాలని ఉన్నది నాకు కూడా. ఏమొద్దు కొట్టుకున్నాడు. తిండి కూడా టైంకి ఉండదు. కడుపులు ఎండిపోయినట్టు ఎండిపోతాడు. ఇప్పటికే పక్కగా ఉన్నాడు. ఇగో మంచిగా చెప్తున్నాను కదా, అది చెప్పిందల్లా చెయ్యాలి టాస్కులు. ఏమొద్దు, ఎటువంటి గొడవలు ఉండవు, ఏముండవు. ఒకవేళ నామినేషన్స్ లో అరే నువ్వు కొత్తగా వచ్చినవరా, నువ్వు ఎవడో కూడా మాకు తెలియదు, అందుకని మేమందరం ఒకటి, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు అన్నా కూడా నేను ఓకే అన్నా. నవ్వుకుంటా మాట్లాడతా, సీరియస్ గా నవ్వుకుంటా మాట్లాడి అట్లనైతే మీద నాకైతే నమ్మకం లేదు. నేనైతే పంపియాను.
ఇగో టాస్క్ పెట్టింది అనుకో ఆడోళ్ళు మొగోళ్ళు మొత్తం కలిసి ఆడతారు. కలిసి ఆడకపోతే ఎట్లా ఆడతారు మరి? అయితే అరే నాకు ఉత్తిగా నువ్వు వేరే అమ్మాయితో వీడియో చెప్తేనే నచ్చదు మమ్మీ, నాకు ఉత్తిగా నువ్వు వేరే అమ్మాయితో వీడియో చెప్తేనే నచ్చదు మమ్మీ, నువ్వు ఆడిపోయి ఏదో చెప్తా అంటే నాకు అరే ఇప్పుడు లాస్ట్ మినిట్ లో మార్చుకోవడం అనేది కష్టం గానీ సరే, ఒకవేళ నామినేషన్స్ లో ఫస్ట్ వీక్ లోనే ఎవరైనా కొత్తగా వచ్చినాం కాబట్టి వారం ఉండొచ్చేస్తా వారం కూడా వద్దు. ఆడిపోయినాక ఫైటింగ్ అయితే మళ్ళా లేకపోతే మాయ అయిపోతాడు, మాయలో పడిపోతారు ఆడిపోతే. గట్లయితే వద్దు. ఫ్రెండ్స్ మీరే సాక్ష్యం. ఇగో మీ ముందే చెప్పాలనుకున్నా, నేను చెప్పిన వీళ్ళకి నేను ఒక 1 or 2 minutes 3 or 4 5 minutes ఇలా టైం ఇస్తా. నేను పక్కకి వెళ్తా, మీరు డిస్కషన్ చేసుకొని అప్పుడే చెప్పండి. ఆడిపోతే నీ ఇజ్జత్ కూడా తప్పించి ఏముండదు. నా ఇజ్జత్ ఎందుకు పోతుందిరా? బట్టలు ఇప్పేసుకొని తిరుగుతాను ఏంది అక్కడికి పోయి గడలొల్లిలు అయినప్పుడు నువ్వు గుట్టుకుట్టుకుంటూ ముట్టుకుంటావు, ముట్టుకుంటావు. ఇగో ఎవరు రెచ్చగొట్టినా ఏం చేసినా నేనైతే మంచిగానే ఉంటాను. యాక్చువల్ గా నాకు బిగ్ బాస్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా. టోటల్ గా ఫైనల్ గా అయితే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వచ్చింది, ఓకే అని చెప్పేసి. సో ఈ 2 days అంటే ఇప్పుడు ఈరోజు డేట్, ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు అయితే మీరు చూస్తారు కదా. అన్నం తిని సపరేట్ పడుకుంటా. అరే పొద్దున్న ఏదో వీడియో తర్వాత నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, యూట్యూబ్ ఇవన్నీ నువ్వే మెయింటైన్ చేయాలి, నా గురించి పోస్టులు పెట్టాలి. అరే ఒకవేళ అక్కడ ఏమైనా గొడవలు ఎవరైనా నా మీదకి ఎదురు తిరిగినా కూడా మీరే నా గురించి ఇగో ఇది కాదు ఇట్లా జరిగిందని చెప్పి మంచిగా పాజిటివ్ గా పెట్టాలి కదా. మనం ఎన్ని చూస్తాం గొడవలు అయితే నిజమే, గొడవలు కాదు. ఇగో ఇట్లా తోడలేసిన దానికే ట్రోల్ చేసి పెడతారు, ఇగో ఇట్లా ముట్టుకున్న దానికే ట్రోల్ చేసి పెడతారు. హల్చల్ అవుతుంది. ట్రోల్స్ కి భయపడితే మనం ఈ రోజు ఇక్కడ ఉండేటోళ్ళం. నీకు దండం పెడతా వద్దు. సరే ఇగో అమ్మ, ఇప్పటి వరకు చెప్పొద్దు అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నాను తల్లిగా, చెప్పు ఓకేనా? నీకు ఎటువంటి టెన్షన్ భయం అవసరం లేదు. ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. సో నేను వెళ్తాను కదా, యాక్చువల్ గా వాళ్ళు ఫస్ట్ నుంచే కపుల్ గా ఇద్దరిని కలిపి తీసుకుంటాం అన్నారు. అయితే నేను అన్నాను వద్దు, ఇట్లయితే మంచిగా ఉండదు, మీకు కరెక్ట్ గా రేటింగ్ రాదు. నేను పోయిన కొన్ని డేస్ కి పంపించిల్లు అనుకో, అప్పుడు తన ఆట చూసి ఉంటది, నేను ఎట్లుంటున్నా అనేది చూసి ఉంటది. కాబట్టి అప్పుడు తను అప్పుడు ఎంటర్ అయింది అనుకో, తను నువ్వెందుకు వాళ్ళతో ఇట్లున్నావు, నువ్వెందుకు అది అట్లా ఆడినావు అంటూ తనకు నాకు మధ్యలో డిస్కషన్ అవుతుంటే అప్పుడు అది కొంచెం చూడ్డానికి మంచిగా ఉంటది, మీకు రేటింగ్ కూడా వస్తుంది. అంటే సరే వైల్డ్ కార్డ్ లో పంపిస్తామన్నారు నిన్ను, కార్డు వద్దు, నాకు ఏ కార్డులు వద్దు కానీ అప్పుడే వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వస్తావు. నేను రాను, నాకెందుకు వైల్డ్ కార్డ్ లో వస్తావమ్మా. నేను రాను. వైల్డ్ కార్డ్ వస్తావు నువ్వు. చెప్పినా నీకు ఇంకొకసారి వైల్డ్ కార్డు బిల్డ్ కార్డు అనుకున్నా లేకుండా ఒక వారం తర్వాత వెళ్తామేమో. ఇప్పుడు వచ్చింది అనుకో అమ్మ, ఇగో గంగవ్వ వెళ్ళింది కదా, గట్ల ఆంటీని పంపిద్దాం. సరే నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చెప్తాం. నువ్వు ఒకసారి లేకుండా నీ ప్లేస్ ఆంటీకి, నా ప్లేస్ నీ పేరు తీసేసాడ, ఇంటర్వ్యూలు ఏమన్నా ఉంటే ఆంటీ బదులు నువ్వు మాట్లాడు. రేపు వాళ్ళు వచ్చి ఏవి కూడా షూట్ చేసుకుంటారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. అక్కడ ఏవి షూటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి రాగానే నేను షాపింగ్ అవి చేసుకుంటా. తర్వాత నెక్స్ట్ డే ఇక నేను వెళ్తా. నువ్వు డిసైడ్ అయినా ఫిక్స్ అయినా అంతేనా? ఫిక్స్ అయిపోయినా. ఆంటీ నువ్వేమో ఫిక్స్ అయినా, నువ్వేమనుకుంటున్నావు చెప్పమ్మా? వెళ్తే మంచిగానే ఉంటదా? నువ్వు ఓకే అన్నావు అనేసి ఓకే అన్నది నోట్ ఓకే అన్నావు. నువ్వు బలవంతంగా ఒప్పిస్తున్నావు తల్లిగా. నేను వాళ్ళకి చెప్పండి ఒకసారి, చెప్పను, నేను పంపిస్తలేను. మీకు కావాలని కన్ఫర్మేషన్ మెయిల్ చూపియానా? అయిపోయిందిరా మొత్తం ఓకే అయింది మీకు. అసలు నేను అది నిజమైన అబద్ధమైన బిగ్ బాస్ అంటే నేను పంపియను. కన్ఫర్మేషన్ మెయిల్ చూపియానా? బేబేనా? పనికిరాని బేబే. నేను వేరే వాళ్ళ గురించి అడుగుతుంటే చెప్తానా? మెయిల్ చూపిస్తాను కామెంట్లు ఆగు. ఓపెన్ చేయి. ఎందుకు వెళ్ళొద్దు అసలు? ఆడోళ్ళు ఉంటారు, నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో మీరు ఇద్దరు ఆడోళ్ళు కదా? నేను వాళ్ళు ఒకటేనా? ఎవరిలోనైనా అమ్మ నక్కనే చూస్తాను.
అంటే నీలో కాదు, నువ్వు భార్య సపరేట్, మిగిలిన లేడీస్ చూసుడు కాదు. ఇప్పుడు పోతాం మనం, పోగానే అందరు ఏం చెప్తారు, గిట్లా హగ్గిస్తారు సినిమా వాళ్ళు ఇచ్చినట్టు, గడ ఆడుతావు, టాస్కులు ఉంటాయి, కింద మీద పడేడుంటది. నువ్వు పోయేడుంటే నేను పోలీస్ స్టేషన్ పోతా, పోతా. ఓకేనా? ఫస్ట్ థింగ్ పోలీస్ స్టేషన్. ఇగో నువ్వు పోకపోయేది ఉందనుకో, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పు, వీడియో ఎండ్ చేయి, నేను పోతాను. ఇక అరే ఎక్కడికి పోయేది ఏం లేదు, ఇక సోదేంద్రా. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. పనికిరాని ముచ్చట పెట్టుకోను, బిగ్ బాస్ చెప్పండి, ఇంట్లో కూర్చోండి. ఇక ఏంది చెప్పు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా, అది ఒప్పుకోవడానికి ఏమైతుంది, వారం రోజుల్లో వచ్చేస్తా అంటాను కదా. నేను ఒప్పుకున్నది వేరు, ఇప్పుడు అమ్మగాడు ఒప్పుకోవాలంటే మీరు వదిలేసి బయట తిరగారు కదా, అందుకోసం తలకాయ ఒప్పుకుంది. చెప్పు కూసో చెప్పు. ఏం చెప్పు? ఇగో ఇప్పుడే వాళ్ళకి మెసేజ్ కూడా చేసిన, వాళ్ళు ఒప్పుకుంటలేరు, కంపల్సరీ రావాల్సిందే అంటారు. అసలు ఎందుకు పిలిచిన చెప్పు. ఊకి ఇట్లా కూర్చోబెట్టి ఏంది ఇది, ఎక్కడ పోయింది ఇది, వస్తలేదు. చెప్పు, అది రాకపోయింది కానీ చెప్పు. ఇగో మెయిల్ చూడు కావాలంటే. పోనీ ఎట్లుంది? సో ఫ్రెండ్స్, కావాలంటే మీరు కూడా చూడండి. యాక్చువల్ గా చాలా డేస్ అయింది అన్నట్టు వీడియోస్ చేయక, లాంగ్ వీడియోస్. అందుకని ఏం వీడియో చేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నా. సో వాళ్ళ మీద, మీ మీద, అందరి మీద ఒకేసారి నువ్వు అది చదవలేదు కదా, ఇంగ్లీష్ లో ఉంది కదా, నీకు అర్థమవుతుందా కదా. ప్రాంక్ మంచిగా ఉందా అని చెప్పి, ప్రాంక్ మంచిగా ఉందా అని చెప్పి పెట్టినా అన్నట్టు. నన్ను వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ షాప్ పోమంటేనే పోడు, ఒక్కదాన్ని ఇంట్లో ఉంటా అంటే. ఒకవేళ సరే ఇప్పుడు ఇది ఏదో ఇట్లా అయింది అనుకుందాం, నిజంగానే వచ్చింది, అప్పుడు కూడా పంపియను. సరే ఇది ముచ్చట. సో మరి మీకు ఎట్లా అనిపించింది, మీరు నిజమే అనుకున్నారా ఏంది? అంటే ప్రతి ప్రాంక్ వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్ లోనే చెప్పేసింది అనుకో, మీరు కూడా నమ్మరు కదా, ఓకే వాళ్ళ మీదనే చేస్తాడు అనే టైప్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళకు మీకు కలిపి ప్రాంక్ కాబట్టి ఇట్లా ఎండింగ్ లో రివీల్ చేస్తున్నా అన్నట్టు. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై మన ఛానల్లో మేబీ వస్తే మళ్ళీ ప్రాంక్ వీడియోస్ రావచ్చు కానీ నాకైతే ప్రాంక్ అంటే హెడ్ఏక్ వస్తుంది. అప్పుడు మాట ఇచ్చిండు, ఇప్పుడు అప్పుడు మాట ఇచ్చినందుకు నేను ఇన్ని రోజులు ప్రాంక్ వీడియో అయితే చెయ్యలేదు. అప్పుడు ఒక నిజంగా చాలా రోజులు అయింది కాబట్టి లాస్ట్ టైం ఒక ప్రాంక్ వీడియోలో మీకు చెప్పాను, నేను ఇకపై ప్రాంక్స్ చెయ్యను అని చెప్పేసి. సో చాలా డేస్ తర్వాత అయితే చేసిన, ఎట్లా అనిపించిందో చెప్పండి. అత్తమ్మ కూడా మొన్న వరలక్ష్మి వ్రతానికి వచ్చింది కాబట్టి నార్మల్ గా ఇప్పుడు చాలా రోజులు అయింది వీడియోస్ తను చేయకపోవడం వల్ల తను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాంక్ వీడియో అని చెప్పి. కాదు బిగ్ బాస్ కి వెళ్తానా అంటే నేనైతే ఆనందపడ్డా. నేను ఆనందపడలేదు కానీ నాకు అసలు నచ్చింది కాబట్టి. కాకపోతే ఇంకొకటి ఏం తెలుసా, ఇది ప్రాంక్ అనే విషయము ఆలోచన రాలి ఫస్ట్. అసలు ప్రాంక్ అనేదే మర్చిపోయినా నేను, ప్రాంక్ అనే థాటే లేదు. ఇన్ని మంత్స్ తర్వాత ప్రాంక్ చేసిండు. సో ఇది మ్యాటర్. ఖచ్చితంగా రివెంజ్ ప్రాంక్ ఉంటది నాది, గట్టిగా ఇచ్చి పడేస్తా. నేను చేస్తున్నా రివెంజ్ ప్రాంక్, కానీ ఇట్లా ఇయ్యను, గట్టిగా మోసం చేస్తా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం అంతలో కూడా ఇంకెన్ని వీడియోలల్లా ఇంకెట్లా బకరా అవుతారు. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బాయ్ గైస్. లవ్ యూ దోస్తులు. జై హింద్.